వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట్లాడుతున్న క్రియేటివ్ న్యూస్. సో, ఇప్పుడు తనుజ బిగ్ బాస్ బజ్‌కి సంబంధించిన క్వెషన్ ఆన్సర్స్ ఏమడిగారు, ఏం చెప్పిందో చూద్దాం. ఫస్ట్ లేడీ టైగర్ అని చెప్పి తనుజని పిలిచారనమాట. కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. కరెక్ట్‌గా సూట్ అయింది. లేడీ ఫోటో ఫ్రేమ్ టైప్‌లో కూడా ఒకటి ఇచ్చారనమాట. సో, ఇప్పుడొచ్చేసి శివాజీ గారు అడిగిన క్వెషన్స్ ఏంటంటే, ఫస్ట్ మీ జర్నీ సాటిస్ఫైడ్ అంటే, యెస్ చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే బ్యూటిఫుల్‌గా ఉంది. ఎమోషన్స్ ఏడవటం, నవ్వటం, అసలు అందరితో కలవటం ఇదే ఫస్ట్ టైమ్ చాలా బావుందని చెప్పింది. తనూజ మీరు నటించారు. అంటే భరణి గారితో కొన్నిసార్లేమో నాన్న అంటాం, కొన్నిసార్లేమో భరణి గారని పిలవటం. దీన్ని ఎలా తీసుకోవచ్చు అని చెప్పంటే, నేను బిగ్ బాస్‌కి వెళ్ళింది గెలవటానికి. నేను ఆ ఎమోషనల్ క్యారీ చేశానంటే గెలవలేను. అందుకని నాలో ఎంత ప్రేమను కూడా దాన్ని దాచుకొని నేను యాక్చువల్‌గా గేమ్ ఆడటానికి వెళ్ళాను కాబట్టి గేమే ఆడానని చెప్పి చెప్పిందనమాట. నెక్స్ట్ తనుజ అవకాశవాది అని చెప్పి బయట అంటున్నారు. దానికి మీ సమాధానం అంటే, నేనే కనుక సెల్ఫిష్ అయితే ఒక ఒకళ్ళకి ఎలా గేమ్ ఆడాలి చెప్పి ఎంకరేజ్ చేసి గేమ్ ఆడేటట్టు ప్రోత్సహించేదాన్ని కాదు. నేను సెల్ఫిష్ అయితే ఇక్కడ దాకా వచ్చేదాన్ని కూడా కాదు. నా ఆడియన్స్‌కి తెలుసు నేనేంటో అని చెప్పేసి అంటదనమాట. నాకు సరే హ్యాండ్ పట్టుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే నేను ఒకటే అనుకున్నాను. యాక్చువల్‌గా అందరూ టాప్ 5లో ఉన్న వాళ్ళందరికీ మదర్, ఫాదర్ అందరూ వచ్చారు. మా ఫాదర్ కూడా వస్తారనుకున్నా. కానీ మా ఫాదర్ రాలేదు. నేను ట్రోఫీ విన్ అయిన తర్వాత మా ఫాదర్ దగ్గరికెళ్ళి తీసుకొని పెట్టి, "ఇది నీ కూతురంటే, నేను ట్రోఫీ గెలవటానికి వెళ్ళాను. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రొఫెషనల్‌లో ఉన్నా నేను నీ కూతురినే అని చెప్పి నిరూపిద్దాం అనుకున్నా. కానీ నాకది జరగలేదు. అందరూ అనుకుంటారు తనుజ పుట్టస్వామి అంటే, పుట్టస్వామి అనేది తన ఇనిషియల్ అని చెప్పి. నా ఇనిషియల్ కాదు. మా ఫాదర్ నేము. నీ నీ మీదున్న ప్రేమతోనే నేనిది పెట్టుకున్నాను. నేను చనిపోయే వరకు నా పక్కన నీ నేమ్ ఉంటదని చెప్పి మా ఫాదర్‌కి చెప్దామని చెప్పి పెట్టుకున్నా అని చెప్పి చాలా అనమాట. అసలది చూస్తే అసలు ఇలా కూడా ఉంటారు. ఇంత జెన్యూన్‌గా ఉంటారా అని చెప్పి అనిపించింది. నాకైతే అనిపించింది. ప్లస్ 20,00,000 తనుజ తీసుకుంటే బావుండు అని చెప్పి చాలామందన్నారు. దానికి మీ అభిప్రాయం ఏంటి అంటే, నేను యాక్చువల్‌గా 20,00,000 తీసుకోవడానికి నేను డబ్బు మనిషిని కాదు. నాకు కావాల్సింది ప్రేక్షకుల ఆదరణ. నాకది లభించింది. నాకిది చాలని చెప్పి చెప్పిందనమాట. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.